నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక్కడ ఎవరండి వీరు? రైట్, మీరు ఊహించిందే కరెక్ట్. ఓం బిర్లా, లోక్సభ స్పీకర్. వీరికి అవిశ్వాస తీర్మానం అనేది గండం వచ్చేసి, సరే ఆ అవిశ్వాస తీర్మానం అది ఎట్లయినా వీగిపోతుంది. ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళు తక్కువ, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎంపీలు ఎక్కువగా ఉన్నారు. కానీ ఒక రకమైన హక్కు ప్రతిపక్షాలకు, ఇది ఒక హక్కు, ఇది ఒక సాధనం లాంటిది. 100 మందికి పైగా ఎంపీలు సంతకం చేసిందట అవిశ్వాస తీర్మానం. 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి ప్రతిపక్షాలు. మేము ఇట్లా అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఉంటారు స్పీకరు ఆధ్వర్యంలో, వారు ఎందుకంటే అధికారి కాబట్టి ఆయనకు ఇవ్వడం జరిగింది. అయితే మనం కొంచెం పూర్వాపరాలు దీన్ని తెలుసుకుందాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మంగళవారం నోటీస్ ఇచ్చింది. లోక్సభ సెక్రటరీ జనరల్ను కలిసి నోటీస్ ఇచ్చినట్లు కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ వెల్లడించారు. ఇందుకోసం 100 మందికి పైగా ఎంపీల సంతకాలు కాంగ్రెస్ సేకరించింది. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానిపై దాడి చేస్తారన్న స్పీకర్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం 118 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. భారత రాజ్యాంగంలోని అధికరణ 94C ప్రకారం స్పీకర్ను తొలగించాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఆ గడువు ముగిసిన తర్వాత సభలో తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా సభలో జరుగుతున్న పరిణామాలు, వరుస వాయిదాల నేపథ్యంలో విపక్ష నేతలు సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కొంచెం హల్చల్ అనిపిస్తుంది అనుకో, అన్ని మీడియాలలో అన్నిట్లలో కనిపిస్తుంది. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం అది ఎట్లయినా వీగిపోతుంది. కాకపోతే ఒక రకమైన చర్చ జరిగే అవకాశాలు ఉంటాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలను రాహుల్ గాంధీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని భావించినా అందుకు అనుమతి లభించలేదని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంటును కేవలం ప్రభుత్వానికే పరిమితం చేయాలని చూస్తున్నారని విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ విపక్షాల వద్ద తీర్మానాన్ని నెగ్గించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం లేదని అన్నారు. సంఖ్య ఉండని లేకపోని మేము అవిశ్వాస తీర్మానం పెడతాం, అది హక్కు కదా ప్రతిపక్షాలకు. రెండోది, స్పీకరు ప్రభుత్వం ఏదుండే దానికి సంబంధించిన వాళ్ళే అవుతారు. డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షం నుంచి ఇవ్వాలి, అది ధర్మం. ఇక్కడ అసెంబ్లీలో కానీ అక్కడ కానీ ఇస్తున్నారా? వాళ్ళ కూటమి ఉంటుంది కదా, మద్దతుదారులు, వాళ్ళ నుంచి ఒకళ్ళకు డిప్యూటీ స్పీకర్. అన్ని వాళ్ళే అయినాక వీళ్ళ మాట వినేటోడు ఎవడు? బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ మీద ఇట్లే, ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లే. ఒకళ్ళు సీట్లు ప్రజలు ఏం చేస్తారంటే కొన్ని రోజులు ప్రతిపక్షంలో కూర్చుండబెడతారు, పనిష్మెంట్. కొద్ది రోజులు అధికారంలోకి ఇస్తారు. అధికారంలోకి రాగానే మీసాలు దువ్వడం, తొడలు కొట్టుడు. ప్రతిపక్షంలో రాగానే వాటిని మళ్ళీ మీసాలు దువ్వుతా అంటే వాడిని విమర్శించుడు. ఇదే నువ్వే. ఇక్కడ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న స్పీకరు ప్రతిపక్షానికి ఎందుకు అవకాశం ఇస్తాడు? ఒకటే రెండోసార్లు మాట్లాడమంటాడు ప్రతిపక్ష నాయకుడిగా, అంతే. ఇక చూపెట్టి మళ్ళీ మొత్తం వీళ్ళే కూర్చో. ఇదే మనం లైవ్ చూస్తుంటాం కదా, ప్రతిపక్షాలు ఎవరు లేచినా సిడౌన్. ఇదే ఉంటుంది. ఎక్కడ అవకాశం ఇస్తారు? వాళ్ళు అధికార పక్షం వాళ్ళేనా? ఎంత పార్టీకి రాజీనామా చేసినా బీజేపీకి ఆ రక్తం అంతా అదేనా? ఎక్కడ అవకాశం ఇస్తారు? కాబట్టి మీ హక్కును మీరు యూజ్ చేసుకుంటున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టండి, వీగిపోయేది అందరికీ తెలిసినా కూడా మీ హక్కు, ఆ సమయంలో మాట్లాడే హక్కు మీకు లభిస్తుంది కాబట్టి మీరు చెప్పగలుగుతారు. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటివి కావాల్సిందే. ఏమంటారు మీరు? లోక్సభ స్పీకర్పై అవిశ్వాసం మంచిదేనా కాదా? విశ్వాసం అవిశ్వాసం ఈ రెండు ఉంటాయి కదా. మరి అవిశ్వాస తీర్మానాన్ని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సిద్ధమైంది కాబట్టి దీనిపైన మీరు ఏం కామెంట్ చేస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఏమంటారు? ధన్యవాదాలు.